ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 974వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని బిందు తర్పణ సంతుష్ట అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ బిందు తర్పణ సంతుష్టాయై నమః. ఈ నామంలో శ్రీచక్రంలో అమ్మవారిని అర్చించవలసిన విధానాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. శ్రీచక్రంలోని 9వ ఆవరణ అయిన సర్వానందమయ చక్రంలోని బిందు స్థానంలో తన పతి అయిన పరమేశ్వరునితో కలిసి అమ్మవారు కొలువుతీరి ఉంటారు. ఆ బిందు స్థానంలో ఉన్న ఆది దంపతులను అభిషేకించడం ద్వారా అమ్మవారు సంతృప్తి చెందుతారు అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. అమ్మవారు నిజానికి శ్రీచక్రంలోని కోటాను కోట్ల దేవతా స్వరూపాలతో తానే విస్తరించిపోయి ఉంటారు. ఈ శ్రీచక్రంలోని మొదటి ఆవరణ నుంచి 9వ ఆవరణ వరకు తీసుకుంటే ఒక్కొక్క ఆవరణలో పైకి వెళుతూ ఉంటే శక్తి సూక్ష్మంగా మారుతూ ఉంటుంది. ఇక బిందు స్థానంలో ఈ శక్తి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. శక్తి ఎంత సూక్ష్మంగా ఉంటే అంతటి శక్తివంతంగా ఉంటుంది అని మనకు తెలుసు. కాబట్టి శివశక్తుల తత్వానికి నిలయమైన బిందు స్థానంలో అమ్మవారిని అభిషేకించడం అనేది అత్యంత విశేషమైనదిగా ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఓంకారంలోని బిందు రూపం అమ్మవారి స్వరూపం. ఈ నాదము అమ్మవారి స్వరూపం. ఇది అత్యంత రహస్యమైనది. అమ్మవారికి జ్ఞానాన్ని తపస్సు ద్వారా గురువుల అనుగ్రహం ద్వారా పొందినటువంటి సాధకుల యొక్క సాధనా పటిమకు సంతోషించి అత్యంత సూక్ష్మమైన జ్ఞానాన్ని అమ్మవారి పాద పద్మములకు సమర్పించిన భక్తులను అనుగ్రహించే తల్లి ఈ నామంలో బిందు తర్పణ సంతుష్ట అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.